రాజ్యసభలో మాట్లాడినో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముందుగా మొన్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే క్రమంలో ఒక మహిళగా అందులో ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కోడలుగా 8వ బడ్జెట్ పెడుతుంటే దాన్ని చాలా గొప్పగా రాసిండ్రు. ఒక మహిళగా ఈ తెలుగు రాష్ట్రాల నుంచి సంబంధాలు ఉన్న నిర్మలా సీతారామన్ గారు 8వ బడ్జెట్ పెట్టడం గురించి. కానీ చాలా బాధపడుతున్నాం. గడిచిన 11 ఏళ్ల మోడీ పాలనలో తెలంగాణ, అప్పుడే మోడీ ప్రధాని అయినరు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడి సాధించుకొని అప్పుడే సిద్ధించిన తెలంగాణ రాష్ట్రానికి పెద్దలు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు ఇవన్నీ వారి గొప్పతనం కాదు. విభజన జరిగేటప్పుడు ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ కావాలని కొట్లాడామో, ఏ రంగాల్లో అది వెనుకబడిందో, ఏం చేయడం ద్వారా అందరితో సమానంగా వృద్ధిలోకి వస్తుందో ఆ విభజన చట్టంలోనే పొందుపరిచి మరి తెలంగాణ అంటే ఒక తెలంగాణ తెచ్చుకోవడమే సంబరం కాదు, తెలంగాణతో పాటు ఇన్నేళ్లు జరిగిన నష్టాన్ని పూరించడం కూడా మరి మీ కర్తవ్యం అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు, ఆ రోజు ఎంపీలుగా ఉన్న వినోద్ కుమార్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఒప్పించి ఈ చట్టంలో రూపొందించడం జరిగింది. కానీ గడిచిన 11 ఏళ్లుగా వారన్నట్టు ట్రైబల్ యూనివర్సిటీ మొన్న తూతూ మంత్రంగా ట్రైబల్ యూనివర్సిటీకి ఎన్నికల ముందు కిషన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. మొన్ననే కాజీపేట వారన్నట్టు ఇచ్చిన బడ్జెట్ వేరే దానికి, కానీ చెప్పడం మాత్రం కోచ్ ఫ్యాక్టరీ అని చెప్తున్నారు. ఇంకోవైపు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇస్తా అని చెప్పి దానికి ఈ రోజు వరకు కూడా గతి లేదు. అలాగే దానితో పాటు దేశవ్యాప్తంగా వచ్చిన అనేక ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కడొచ్చినా తెలంగాణకు మాత్రం ఒక్కటి ఇవ్వకుండా రిక్త హస్తాన్ని చూపించిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, ఈ నిర్మలా సీతారామన్ గారిది అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2014లో మరి మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రం ఇవాళ లోటు బడ్జెట్గా ఉంది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పే ముందు దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఉన్న అప్పులన్నీ వాటిని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఏ పేదవాడికైనా నేరుగా మీరు మేలు చేసిందా? కేసీఆర్ గారు తెచ్చిన అప్పులు వారన్నట్టు ఎలాంటి ప్రాజెక్టులు కట్టారు, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, ఏ విధంగా పేదవాడికి రైతాంగానికి ఆదుకోవటానికి మరి కృషి చేసిందనేది మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి. వాటిని చూడకుండా, వాటిని గమనించకుండా వాళ్ళ అధికారం కోసం ఎన్నికలు వచ్చే రాష్ట్రాలకు ఒక విధంగా, వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఒక విధంగా, ప్రధాని అన్న కేంద్ర ప్రభుత్వం అన్న ఒక పెద్దన్న పాత్ర పోషించాలి, అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాలి. అది పక్కన పెట్టేసి మీరు ఒక దురుద్దేశంతో మీ రాజకీయ లాభం కోసం, లబ్ధి కోసం తప్ప మీరు దేశవ్యాప్తంగా ప్రజలకు, పేదవాళ్లకు నేరుగా చేసింది శూన్యమనే విషయాన్ని ఒకసారి గమనంలో పెట్టుకొని ఒకళ్ళని విమర్శించే ముందు వాళ్ళేం చేశారో గుర్తు చేసుకుంటే మంచిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వినోద్ కుమార్ గారు అన్నట్టు నిర్మలా సీతారామన్ గారు వస్తే ఒక ఆసిఫాబాద్, ఆదిలాబాద్ని చూడాలి, ఒక ములుగును చూడాలి, ఒక కొత్తగూడెంని చూడాలి. ఒకప్పుడు పిఎస్సీలు కూడా లేని ఏటూరు నాగం లాంటి ప్రాంతాల్లో ఇవాళ సిఎస్సీలు ఉన్నాయి. ములుగు లాంటి చిన్న జిల్లాలకు కూడా ఇవాళ మెడికల్ కాలేజ్ వచ్చింది. వారన్నట్టు ఒక కుగ్రామమైన భూపాల్పల్లి ఇవాళ జిల్లా కేంద్రమైంది. బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్ వచ్చింది, కలెక్టరేట్ వచ్చింది, ఎస్పీ కార్యాలయం వచ్చింది. నాకు తెలిసి నేను ఇన్ఛార్జి మంత్రిగా ఉండి ఒక భూపాల్పల్లికే 5 నుంచి 10,000 కోట్లు మేము ఖర్చు పెట్టగలిగాం. అది చాలా గర్వంగా చెప్తాం. నువ్వు వచ్చి రేషన్ షాపులు చూడటం కాదు నిర్మలా సీతారామన్ గారు, రేషన్ షాప్లో నరేంద్ర మోడీ ఫోటో ఏదని అడగటం కాదు,
రాష్ట్రమంతా తిరిగి చూడు, మారుమూల గిరిజన ప్రాంతాలు చూడు. ఇవాళ గిరిజనులకు నేను ఒక మహబూబాద్ ఉదాహరణ చేస్తే, నేను మరి కేసీఆర్ గారు రాకముందు మానకోట్లో ఉన్న డాక్టర్ల సంఖ్య 14 మంది. మహబూబాద్ ఏరియా హాస్పిటల్లో డాక్టర్ల సంఖ్య 14 మంది. ఇవాళ 150 మంది. ఇవాళ పేదవాడికి ఏటూరు నాగారంలో, మానకోట్లో, ఆసిఫాబాద్లో, మంచిర్యాలలో, కొత్తగూడెంలో 170 రకాల పరీక్షలు ప్రభుత్వ ఉచితంగా చేస్తూ ఉంది. ఇవన్నీ ఏ విధంగా సమకూరినాయి? ఒకప్పుడు తెలంగాణ రాకముందు 60 లక్షల మెట్రిక్ టన్నులు పండిన వరి 3 కోట్ల మెట్రిక్ టన్నులు పండింది. అది ఏ విధంగా సాధ్యమైంది అనేది నువ్వు ఆలోచించి మాట్లాడితే బాగుండేది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అభివృద్ధి అంటే కేవలం నేషనల్ హైవేలు, లేకపోతే మీ పోర్ట్లకు అనుసంధానం చేసే రోడ్లు మాత్రమే కాదు, అవి ఉండాలి. వాటితో పాటు పేదవాళ్ళు దాని ద్వారా పేదవాళ్లకు ఒనగూరింది ఏంటి, ఒరిగింది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక కుటుంబం గొప్పగా ఉంది అని అంటే మనం తెలంగాణలో ఏమనుకుంటాం, ఒక కుటుంబంలో ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా, ఆ ఇంటి ఆడబిడ్డను పెళ్లి చేసుకోవాలన్నా ఆ కుటుంబ పెద్ద ఎలాంటి వాడో 10 సార్లు ఆలోచిస్తాం. కానీ మీరు ఒకవైపు ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చిండు. కానీ వాళ్ళ చేయలేక, ప్రభుత్వాన్ని నడపలేక, ఒక తాటి మీద నడపలేక, ఒక సమిష్టి నిర్ణయాలు లేక, ప్రభుత్వ అధికారుల మీద పట్టు లేక, పాలన మీద పట్టు లేక కేసీఆర్ గారి మీద నిందలేస్తున్నారు. తెలంగాణకు ఏం చేయలేక వాళ్ళ నిర్మలా సీతారామన్ గారు, మరి మొన్న ఒక చిన్న ఆర్టికల్ నేను ఎక్కడో చూశాను. అది అంటే ఈ రోజు వరకు కేంద్రం భారతదేశం ఉన్న అప్పులు 200 లక్షల కోట్లు. మీరు పెట్టిన బడ్జెట్లో కూడా మొన్నటి లోటు బడ్జెట్ పెట్టిను. మీరు సమకూర్చడానికి దేశవ్యాప్తంగా ఆస్తులు అమ్ముకొని దానికి ఒక శాఖను పెట్టుకున్నారు. దేశాన్ని పాలించే ప్రధాని బీసీ అని, దేశవ్యాప్తంగా 55 నుంచి 60% ఉన్న ప్రజలు కానీ ఓటర్లు కానీ బీసీలు అని చెప్పే మరి మనం ఇవాళ ఒక బీసీ మంత్రిత్వ శాఖ కూడా నీ కేంద్రంలో లేదు. అంటే పేదవాళ్ళ అవసరాలు ఏందో తెలుసుకొని పనిచేయడానికి మీకు సరి అయిన యంత్రాంగం కూడా లేని అలాంటి ప్రభుత్వాన్ని నడిపే మీరు ఇవాళ కేసీఆర్ గారి మీద నిందలేసి తెలంగాణను బదనాం చేసి ఇంకా పల్చన చేయాలని చేయటం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఇప్పటికైనా మీ గొప్పల కోసం, మీ అవసరాల కోసం మరి తెలంగాణ మీద నిందలేయొద్దు. తెలంగాణను ఎందుకంటే కేసీఆర్ గారు స్థాపించిన 2014లో సాధిస్తే 23 నాటికి 29 రాష్ట్రాల్లో అగ్రగామిగా అన్ని రంగాల్లో నిలబెట్టడానికి వారు చేసిన కృషి, ఇవాళ వారు సల్పిన ప్రయత్నం ఇవాళ మీరు చిన్నగా చేసి చూపించడం బాధాకరం. వారిని చిన్నగా చేసి చూపించే క్రమంలో మీరు పెద్దగా అవుతారు అనుకుంటే అది పొరపాటు అవుతుంది తప్ప ఇంకోటి కాదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రోజు నిజంగా వారన్నట్టు నేను చాలా కృషి చేశాను. ట్రైబల్ యూనివర్సిటీ ములుగులో తొందరగా స్థాపితమైతే మా బిడ్డలు ఎక్కడెక్కడికో ఢిల్లీ ఇంకెక్కడ దేశవ్యాప్తంగా పోలేరు, ఇక్కడే వాళ్ళకు ఉన్నత విద్య దొరుకుతుంది అని అంటే మరి 10 ఏళ్ళు మీరు కనీసం కన్నెత్తి ఇటువైపు చూడలేదు. అనేక రకరకాల సాకులు చెప్పి తప్పించుకున్నారు. ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో దాని నిర్మాణానికి పూనుకోలేదు మీరు. మరి అనేక ఏళ్లుగా మన కళ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, దానికి ఈరోజు పూనుకోలేదు. అలాగే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కోసం మేమందరం అనేక ఏళ్లుగా తెలంగాణ వచ్చే నాటికే ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు బయ్యారం ఉక్కును రక్షణ స్టీల్కు కేటాయిస్తే, వైజాగ్ స్టీల్ కేటాయిస్తే పోరాటాలు చేసి బయ్యారం ఉక్కు తెలంగాణ గిరిజనుల హక్కు, ఈ ప్రాంతంలోనే పరిశ్రమ రావాలని కొట్లాడిన వాళ్ళం. మరి దానికి అతిగతి లేదు. ఇప్పుడేమో తప్పించుకోవటానికి దాని నాణ్యత సరిగ్గా లేదని తప్పించుకుంటున్నారు.
ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి మరి నష్టపోయిన వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా ఉద్యమిస్తాం. రేపు మాకు సేవాలాల్ జయంతి వస్తుంది, బ్రహ్మాండంగా నిర్వహించుకోవాలని చూస్తున్నాం. దేశంలో 286 ఏళ్ల తర్వాత అంటే 260 ఏళ్లకు గుర్తించి సేవాలాల్ ఆదర్శాలను గుర్తించి గిరిజనులకు ఆ సంస్కృతిని వారు నేర్పిన బాటను నడిచే విధంగా మాకు తోడ్పాటునిచ్చింది కేసీఆర్ గారు. అయితే మొన్న పార్లమెంట్లో కూడా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఇవ్వండి అని. 10 ఏళ్ళు ఎటుపోయినరు, దేశవ్యాప్తంగా దాన్ని కూడా అధికారికంగా నిర్వహించమని అడుగుతున్నారు, సంతోషం. కానీ 10 ఏళ్ళు ఎక్కడ, 11 ఏళ్ళు ఎటుపోయినరు? ఇప్పటి వరకు గిరిజనులందరూ ఓటు బ్యాంకుగానే, అమాయకులు ఓటు బ్యాంకుగానే చూశారు. గిరిజనుల గౌరవాన్ని పెంచింది, గిరిజనుల ఆత్మగౌరవంతో బతికే విధంగా అన్ని అవకాశాలు ఇచ్చింది కేసీఆర్ గారు మాత్రమే. దీనికి భారతదేశంలో ఉండే గిరిజనులందరూ కూడా అంగీకరిస్తున్నారు, తెలుసుకున్నారు. మరి రేపు జరుపుకునే సేవాలాల్ జయంతిని కూడా మరి అందరూ కూడా దిగ్విజయం చేయాలి, జయప్రదం చేయాలని చెప్తూనే మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారు ఉన్నప్పుడే మేము ఒక లేఖ రాసాం.